హలో గైస్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేదు అంటే ఈ వీడియోను పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అసలు క్వశ్చన్ ఏంటో చూద్దామండి. హూ వాస్ కన్ఫర్మ్డ్ ది స్పీకర్ ఆఫ్ ది నెసెంత్ మెడల్ బై ఇజ్రాయిల్ ఇన్ ఫిబ్రవరి 2026 అంటున్నారు. ఈ ఫిబ్రవరి మంత్కి సంబంధించి 25, 26 ఈ 2 రోజులు కూడా భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి గారు ఇజ్రాయెల్ దేశానికి విజిట్ చేయడం అయితే జరిగింది. విజిట్ చేసి ఆ ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన పార్లమెంట్ పేరు నెసెంత్ అని చెప్పేసి పిలుస్తారు. అందుకోసమే ఇక్కడ స్పీకర్ ఆఫ్ ది నెసెంత్ అక్కడ పార్లమెంట్ లో ప్రసంగించారు కాబట్టి అందుకోసం నరేంద్ర మోడీ గారికి వచ్చేసి ది స్పీకర్ ఆఫ్ నెసెంత్ మెడల్ అనేది లభించడం అయితే జరిగింది. 2026 సంవత్సరానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు అందుకున్న ఫస్ట్ గ్లోబల్ హానర్ అంటే ఇదే గుర్తుండాలి. కాకపోతే ఇది ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన హైయెస్ట్ హానర్ కాదు. నరేంద్ర మోడీ గారికి 29 దేశాలు అత్యున్నతమైన పురస్కారాలు అందించడం అయితే జరిగింది. అవి వేరు, ఇది వేరండి. ఇది ఆ పార్లమెంట్కి సంబంధించి నెసెంత్ అంటే అక్కడ పార్లమెంట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఆ పార్లమెంట్కి సంబంధించిన హైయెస్ట్ హానర్ నరేంద్ర మోడీ గారు ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు దాకా 19 దేశాలకి సంబంధించిన విదేశీ పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం అయితే జరిగింది. ఫస్ట్ అడిగితే భూటాన్, 19th అడిగితే మాత్రం వచ్చేసి ఇజ్రాయెల్. ఇప్పటిదాకా నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ దేశానికి ఎన్నిసార్లు విజిట్ చేశారనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేటెడ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ ఫర్ ది కాంపీట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.